ఏం చేస్తున్నారు? సేవింగా, స్పేవింగా? డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో కొందామనొస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఒక మార్కెటింగ్ వల. దాని పేరే స్పేవింగ్ అట. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎదురయ్యే అనుభవమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్ఫెక్ట్గా చెప్పాలంటే డీమార్ట్. మీరు డీమార్ట్కి వెళ్తారు ఏం కొనొద్దు అని, లేదో ఒక 500 1000 రూపాయలు ఏదో ఒకటి మనకు కావాల్సింది కొనాలని వెళ్తారు, 5-6 వేల బిల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఇది. అసలు వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడ అన్నీ ఏదో ఒక డిస్కౌంట్తో దాంతో దీంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. సో దాంట్లో పడి మనం ఏదో ఒక ప్రోడక్ట్ని కొంటాం. అట్లా 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 మన ఇక ఫ్యామిలీని తీసుకుపోయినామంటే ఇక అది 6000 7000కి బిల్ వెళ్ళిపోతుంది. సో ఇది ప్రతి ఒక్క షాప్లో పరిస్థితి. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన బంధువు ఇంటికి పోయిండట. అక్కడ 2 లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు ఉండడాన్ని గమనించిండట. ఇన్ని ఎందుకు కొన్నారు అని అడిగితే ఆఫర్లో ఉందని కొన్నానని ఆ బంధువు సమాధానం ఇచ్చిండట. వంటగదిలో పాత్రలు పెట్టుకునే స్టాండ్లు 3 ఉన్నాయట. ఇక్కడ మునుపటి సమాధానమే వచ్చింది. కాసేపటి తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే తన బంధువుకు షాపింగ్ వ్యసనంగా మారింది అని. చాలామంది ఇంతకుముందు విండో షాపింగ్ చేయడం ఒకటి ఉండే, ఊరికే చూసి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు కదా. మీరు అందులోకి ఎంటర్ అవ్వగానే ఆ సేల్స్ బాయో సేల్స్ అమ్మాయో మీ వెనకాలనే పడుతుంది. సార్ ఇది కొనండి, అది కొనండి, అది కొనండి. మనం తప్పని పరిస్థితిలో ఇజ్జత్కనే కొనాల్సి వస్తుంది. సో అట్లా మనకు అవసరం లేని కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. బై 1 గెట్ 1 అంటాడు. ఆ గెట్ 1ను ఏం చేద్దామన్నది ఆలోచన కూడా ఉండదు. మనకు అవసరం ఉన్నది ఒకటే, ఆ ఒకటి కూడా అవసరం ఉన్నది అవసరమైతే. విజయవాడకు చెందిన ఒక యువకుడు స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడట. రోజువారీ తమకు కావలసిన వస్తువుల కొనుగోలుకు ఒక మార్టుకు పోయినట. అక్కడ 2 కొంటే 1 ఉచితం అనే బోర్డులు ఉండడంతో తనకు కావలసిన వస్తువులు ఎక్కువగా ఉన్నాడట. 300 సరిపోతాయని అనుకుంటే 750 అయిందట. డిస్కౌంట్లు ఉన్నాయి కదా, పొదుపు చేస్తున్నాను అనే భ్రమలో పడి ఎక్కువగా ఖర్చు పెట్టిండు. సో ఇట్లా ఇది ప్రతి ఒక్కరి అనుభవమే ఇది. దాన్ని స్పేవింగ్ అంటారట. ఇగో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు. అయితే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగాలంటే కొంత దాచుకోవాలి. పొదుపు చేస్తున్నానంటూ అనవసర వస్తువులు ఎక్కువగా షాపింగ్ చేస్తే ఈ స్పేవింగ్ వలలో పడ్డట్టే. ఏదో కొనుగోలు చేద్దామని వెళ్ళి డిస్కౌంట్లు ఉన్నాయని ఇతర వస్తువులు తీసుకునే సందర్భాలు చాలామందికి ఎదురై ఉంటాయి. కొందరైతే డిస్కౌంట్లు, సమ్మర్ డీల్స్ని అస్సలు వదిలిపెట్టారు. 2 కొంటే 1 ఉచితంగా వచ్చింది కదా అని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తారు. దీన్నే స్పేవింగ్ అంటారు. పొదుపు చేస్తున్నామని భ్రమలో పడి ఎక్కువగా ఖర్చు చేయడం అని దీని అర్థం. ఈ పదాన్ని స్పెండింగ్, సేవింగ్ అనే రెండింటి నుంచి తీసుకున్నారట. మీరు ఒక బట్టల షాపుకు పోయిరండి, అక్కడ ఒక షర్ట్ కావాలని పోతారు. ఒక షర్ట్ 2 షర్ట్లు, వాడు ఏమంటాడు బై 2 గెట్ 2 అంటాడు. అసలు యాక్చువల్గా 4 కొన్నా గంతే అవుతుంది. అది బయట వేరే షాప్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో ఆ 4కి ఏం చేస్తాడు, రేటు డబల్ని చేసి ఆ 4 అమ్మేస్తాడు మనకి. మనమేమనుకుంటాం బై 2 గెట్ 2 వస్తున్నది కదా అని ఆ 4 కొనేస్తాం. అంటే అవసరం లేకపోయినా వాడి వలలో పడి మనం కొనుగోలు చేస్తాం. ఇది నాకు నీకు అందరికి ఎదురయ్యే అనుభవం ఇది. ఇగో మంచి తరుణం మళ్ళీ దొరకదంటూ శుభకార్యాలకు వేసవి కాలాల్లో ప్రత్యేకంగా ఈ-కామర్స్ వెబ్సైట్లు, వ్యాపారులు రకరకాల డిస్కౌంట్లు ఇస్తుంటారు. ప్రజలను ఆకర్షించడానికి అనేక కొత్త డీల్స్ని ప్రకటిస్తూ ఉంటారు. బిగ్ డీల్స్, 1 డే ఆఫర్, లిమిటెడ్ టైం ఆఫర్, ఫ్రీ షిప్పింగ్ అంటూ ప్రకటన ఇస్తుంటాయి. మంచి తరుణం మించితే దొరకదని పిలుస్తుంటారు. వీటి భ్రమలో పడి చాలామంది అనవసర షాపింగ్ చేస్తూ ఉంటారు. దీంతో తెలియకుండానే ఒత్తిడిలో చిక్కుకుపోతారు. ఇలా చేసే అలవాటు ఉంటే మీరు స్పేవింగ్ బారిన పడినట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఇగో ఇది గమనించారా? ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా పలు ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నాం. అదే రకరకాలుగా జొమాటో, స్విగ్గీలు అంటే ఫుడ్ అయితే అది జనరల్గానైతే మనం ఎక్కువగా ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, చిన్న ఇంట్లో వస్తువులు అయితే బ్లింకిట్, జెప్టో ఇట్లాంటివి మనం బాగా విచ్చలవిడిగా వాడుతున్నాం. వాటిల్లో 499 దాటితే ఫ్రీ షిప్పింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవ్రీ డే నాకు కూడా ఎదురయ్యే అనుభవమే ఇది. ఏమంటాడు, మనం ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఆర్ స్విగ్గీ ఉంది, ఏదైనా తినడానికి ఒకటి బుక్ చేసినాం అనుకోండి, 250 రూపాయలు అయింది, ఇంకొక 60 రూపాయలు అయితే నీకు ఫ్రీ షిప్పింగ్ అంటాడు. అది 60 రూపాయల ప్రోడక్ట్ ఉంటుందా, ఉండదు, ఇంకొక 150 105 మళ్ళీ అందులో యాడ్ చేస్తాం ఆ కార్ట్లో. సో దానివల్ల వాడికి లాభం జరుగుతున్నది, మనం నష్టపోతున్నాం అంటే దాన్ని తెచ్చి తింటుండొచ్చేమో కానీ అవసరం లేదు కదా మనం అసలు ఆ రోజు మనం అనుకోలేదు తిందామని. కానీ ఒకే ఒక్కటి 30 రూపాయలు మిగులుతున్నాయి, 200 రూపాయల ప్రోడక్ట్ కొంటున్నాం.
ఎక్కువ ఉత్పత్తులు కొంటే కూడా ఉచిత సరఫరా, కొంతమేర డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటాయి. దీంతో అవసరం లేకపోయినా కొన్నింటిని కార్ట్లో వేసేసుకుంటాం. ఒక జీన్స్ ప్యాంట్ 1700, 3 కొంటే 4500 అని ప్రకటన పెడుతూ ఉంటారు. సాధారణంగా అయితే 3 ప్యాంట్లు 500, 5100 రూపాయలు, 3 ఒకేసారి కొంటే 600 రాయితీ వస్తుందని లెక్కలేసుకొని కొంటారు. ఇలా అనేక ప్రకటనల వల్ల తెలియకుండానే ఈ స్పేవింగ్ ట్రాప్లో పడిపోతుంటాం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే కొన్ని లిమిటెడ్ డీల్స్, సేల్స్కి రిటర్న్ పాలసీ ఉండదు. దీంతో ఆయా వస్తువులు పాడైపోయినా, బాగా లేకపోయినా వెనక్కు పంపించే వెసులుబాటు ఉండదు. నో రిటర్న్ అంటాడు మళ్ళీ దానికి. దీనివల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. 10 సార్లు ఆలోచించండి. క్రెడిట్ కార్డు ప్రస్తుతం దాదాపు అందరూ వాడుతున్నారు. ఎంత షాపింగ్ చేసినా అందులోంచి డెబిట్ అవుతుందిలే అనుకుంటూ లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ నెల తిరిగేసరికి ప్రత్యక్షమయ్యే బిల్లును చూసి కళ్ళు బయలు గమ్ముతాయి. అధిక భారం పడుతుంది. అందుకే ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకు అవసరమా, ఎంత మేర అవసరం అనే ప్రశ్నలు వేసుకోవాలి. ఏదైనా కొనాలని అనుకుంటున్నారో దానిపైనే స్టిక్ కావాలి. కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఉచిత డెలివరీల కోసం ఆశపడకుండా కావలసినవి మాత్రమే కొనుగోలు చేయాలి. డిస్కౌంట్ల వెనక ఉన్న మతలబేంటో అంచనా వేయాలి. సో ఇట్లా ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీన్ని అడ్డుకునేది ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండదు. ఇంకా మితిమీరుతుంది, ఇంకా పెరుగుతుంది తప్ప. ఇప్పుడు మనం విచక్షణ మీదకే వదిలేస్తున్నాడు కదా. మీ చేతిలోనే ఉంది మీ ఫోను. బుక్ చేయాలన్నా, వద్దనుకున్నా, షాప్కి వెళ్ళి కొనాలన్నా, కొనొద్దన్నా అది మీ ఆలోచన, మీ ఇష్టం అది. సో మనమే తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన అంటాడు కదా డబ్బులు ఊరికే రావని. సో అట్లా ఇగో కావలసినవి కొనుగోలు చేయాలి. ఖర్చులు 2 రకాలుగా ఉంటాయి. అవసరమైనవి, కావలసినవి. అవసరమైనవి అంటే నీడ్స్, తప్పనిసరి, అది లేకపోతే డే గడవదు. కావలసినవి వాంట్స్. చూడ్డానికి ఇవి 2 ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా తేడా ఉంది. ముందుగా మనకు ఏవైతే తక్షణ అవసరాలు ఉంటాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. కావలసినవి కొన్ని రోజుల పాటు వాయిదా వేసినా పర్వాలేదు. స్థాయికి మించి అనవసర ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అప్పుల ఒత్తిడి ఉండడం వల్ల మెదడు పనితీరు కూడా సరిగ్గా ఉండదు. దేనిపైన ధ్యాస పెట్టలేరు. దీంతో ఆయా జాగ్రత్తలు తీసుకుంటే జేబుకు చిల్లు పడకుండా అప్రమత్తంగా ఉండవచ్చు. ఇక కొంతమంది ఉంటారు, 4 ఉంటాయి క్రెడిట్ కార్డులు జేబులో. ఇలా గీక్తారు, అందులో కడతాడు, అందులో తీసి ఇంకో దాంట్లో కడతాడు, ఇంకో దాంట్లో తీసి ఇంకో దాంట్లో కడతాడు. ఇదే పనిగా రోజు ఆయన నెలంతా 20వ తారీఖు వచ్చింది, 25వ తారీఖు వచ్చింది అంటే ఆయన దృష్టి అంతా ఆ క్రెడిట్ కార్డు బిల్లు ఎట్లా కట్టాలి, ఇదే ఆలోచనతో ఉంటాడు. సో ఇది చాలా దారుణంగా ఉన్నది యాక్చువల్గా. ఇది బేసిక్గా ఇది డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళకి ఈ అనుభవం ఎదురవుతుంది. అంటే మన అవసరం లేకపోయినా కొనుగోలు చేస్తున్నాం అన్నది డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్. సో చాలామంది పబ్లిక్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఉచిత పథకాలు పెట్టే ఏ పార్టీకి ఓటు వేయొద్దట. రాష్ట్రాలను, దేశాన్ని భ్రష్టు పట్టించడానికి మాత్రమే, అభివృద్ధి పనులు జరపకుండా ఆపడం కోసమే. ఇలా మనం మొత్తం దాంతోనే కదా మనం వేసే ఓటు అంతా. వాడేమిచ్చిండి స్కీము, ఇవాళ మనం మాట్లాడుతున్నది కూడా అదే కదా. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, దాన్ని బేస్ చేసుకుని అదే ఎజెండాతో, ఆ ఎజెండా పైన ఎలక్షన్స్ అన్నది ఈ దేశంలో జరగట్లే. అది జరిగినప్పుడే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ రఘు. 16 గుంటల రైతు బంధు రాలేదు, రేవంత్ రెడ్డి తెలంగాణ 420 అని మహేష్ గ్రాఫిక్స్ అడుగుతున్నాడు. సో రైతు బంధు 3 ఎకరాల దగ్గర ఆగినట్టున్నది. మరి 16 గుంటలకు ఎందుకు రాలే? మీ అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు మీరు వెళ్ళి కలిసినప్పుడు ఎందుకు రాలేదని చెప్తున్నారు? చేనేత రుణమాఫీ మాట్లాడండి. 1,00,000 రూపాయల వరకు చేనేత రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ మొన్న ప్రకటించినట్టున్నది. మరి అది ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది ఇంకా లేదు. ఇంకా గైడ్లైన్స్ రిలీజ్ కాలేదేమో. రఘునందన్ గారిని ఇంటర్వ్యూ చేయండి తప్పకుండా. రఘు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పే 1 క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బై అనదర్ క్రెడిట్ కార్డ్. అరే మీరు ఎందుకు అవ్వదు? అవుతుంది. రకరకాలుగా చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, ఆయనకేదో ఒక ఇది చేస్తే దాని ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి స్వైప్ చేసుకొని డబ్బులు లాగుతున్నారు 2%, 3% కమిషన్కి. క్రెడిట్ కార్డ్ టు క్రెడిట్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేయడం అనట్లేదు నేను. క్రెడిట్ కార్డ్ అంటే తీసుకునేటప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనుకొని ఇష్టం వచ్చినట్టు కొంటూ ఉంటాం. కానీ బిల్లు వచ్చి కట్టేసరికి అప్పుడు అర్థమవుతుంది ఇది ఎందుకు తీసుకున్నాను రా బాబు అని. కానీ అందులో ఇరుక్కున్న తర్వాత మళ్ళీ బయటపడడం కష్టం, ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉంటుంది కదా.
దాన్ని మళ్ళీ కట్టకపోతే ఏమైంది, ఆ సిబిల్ స్కోర్ మొత్తం డౌన్ అవుతుంది, మీకు భవిష్యత్తులో లోన్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డా మంత్రులు మాత్రం కరెక్ట్గా లేరట. ఇక ఎమ్మెల్యే ఎంత, అందుకు మంత్రులు తీసేసి అద్దంకి దయాకర్ని నియమించాలన్నట. ఎవరిని నియమించినా గవర్నమెంట్ పాలసీ మారాలి కదా. అన్న మీ ఆఫీస్లో ఏమైనా ఖాళీ ఉందా, ఏం లేదే పెద్ద మనిషి. రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ల వరకు రాదు అంటున్నారు, నిజమేనా? ఏంది అది, అట్లా ఏముండదు కదా. రింగ్ రోడ్లో ఎవరైనా భూములు కోల్పోయిన వాళ్ళకి గతంలో ఇచ్చిర్రు యాక్చువల్గా రైతు బంధు. భూములు కోల్పోయిన వాళ్ళకి కూడా మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద రైతు బంధు వచ్చింది. డీమార్ట్కి వెళ్తే అనుకున్న దానికంటే ఎక్స్ట్రా 2000 పెట్టాల్సిందే అట, అట్లే ఉన్నది. పేటీఎం 2% తీసుకొని ఇస్తున్నదా? ఎక్కడ ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వరు కదా. బక్కా జడ్సన్ ఇంటర్వ్యూ చేస్తలేవు, చేస్తాం, ఏముంటుంది చేయడానికి, ఖచ్చితంగా చేస్తాం. యా మన రాష్ట్రం బాగుపడాలంటే ఏందో. చలో, ఇవి పబ్లిక్ రియాక్షన్స్. సో అందుకే డబ్బులు జాగ్రత్త, ఊరికే రావు, కష్టపడితే వస్తాయి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.